అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మీకు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఆనియన్స్ కట్ చేసేసుకుని నిలువుగా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలండి. కరివేపాకు, ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక పొయ్యి మీద బండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్ త్వరగా వేస్తుంది. ఇలా కొంచెం ఆనియన్లోకి సాల్ట్ వేస్తే ఆనియన్ కొంచెం త్వరగా వేస్తుంది. ఆనియన్ వేగిపోయాక ఇలా ఎగ్స్కి ఘాటు పెట్టుకోవాలండి, కొంచెం పులుసు అది లోపలికి వెళ్ళడానికి. ఇలా ఎగ్స్ వేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఎగ్స్ వేగాక ఇలా సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొంచెం ఒక్కసారి తిప్పేసి ఎసరు పోసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాగా ఎగరనివ్వాలి. తర్వాత పులుసు పోసుకోవాలి. ఇలా ఎసరంతా ఎగిరిపోయాక పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదండి, పులుసులోకి కొంచెం ఎక్కువ సాల్టే పడుతుంది. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంది. ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇందులోనే కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. గ్యాస్కి వాటికి కొంచెం గ్యాస్ రాకుండా ఉంటుంది, పులుసు కదండి. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే పులుసు దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం. టేస్టీ గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.